ప్రజల ఆశీర్వాదం అండా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ను అజేయ శక్తిగా మారుస్తామన్నారు కేటీఆర్. తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేస్తామని అన్నారు. పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. కీలక బాధ్యతలు చేపట్టాక సిరిసిల్లలో తొలిసారి పర్యటించారు. సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదం అండా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ను తిరుగులేని రాజకీయ శక్తిగా మారుస్తామన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు టీఆర్ఎస్ విజయ పరంపర సాగాలన్నారు. రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా సిరిసిల్లను నిలబెట్టేందుకు తన సాయశక్తులా పనిచేస్తానన్నారు కేటీఆర్. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల త్వరలోనే నెరవేరబోతోందన్నారు కేటీఆర్. సిరిసిల్ల నియోజకవర్గంలోని 1,00,000 ఎకరాలతో పాటు జిల్లాలోని 2.5 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి చారానా అయితే జరగాల్సింది బారానా ఉందన్నారు. రాజకీయంగా ఉనికి ప్రసాదించిన సిరిసిల్ల ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. జరిగింది చారాననే, ఇంకా బారాన మిగిలి ఉందని చెప్పిన మన నియోజకవర్గంలో ఆ బారాన అభివృద్ధి కూడా చేసి చూపెట్టే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1,00,000 ఎకరాలకు మన నియోజకవర్గంలో, మొత్తం మన జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీటిని తెచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. తప్పకుండా మన ఈ ప్రాంతంలోని మెట్ట ప్రాంత రైతాంగం మొత్తం మళ్ళీ ఎప్పటికీ కేసీఆర్ గారి పేరును మర్చిపోకుండా, కేసీఆర్ గారి నాయకత్వాన్ని తరతరాలు గుర్తు చేసుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మనది అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి అందించాలనే లక్ష్యంతోనే కేసీఆర్ పనిచేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారన్న ఆయన, దేశంలో తృతీయ ప్రత్యామ్నాయం అవసరముందన్నారు. ఈ దేశ ప్రజలందరికీ తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా దేశంలో ప్రతి ఒక్కరికి అమలు కావాలి అంటే ఒక తృతీయ ప్రత్యామ్నాయం భారతదేశంలో అవసరమనే ఒక మాట ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే చెప్పినారో దానికి అనుగుణంగానే ఈరోజు అటు కాంగ్రెస్ను, ఇటు బీజేపీని, ఈ రెండింటినీ లేకుండా ఒక తృతీయ ప్రత్యామ్నాయాన్ని, ఒక ఫెడరల్ ప్రత్యామ్నాయాన్ని రూపొందించే పనిలో మన నాయకుడు కేసీఆర్ గారు తొందరలోనే కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు కేటీఆర్ నియోజకవర్గాల పర్యటన చేపట్టారు. తొలిసారిగా సిరిసిల్లలో పర్యటించారు. రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్ష విజయం దక్కించుకున్న గులాబీ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. అందుకోసం అవలంబించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఎంపీ ఎన్నికల బరిలో నిలిచేందుకు కేసీఆర్తో సహా పెద్ద నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరో 3 నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలపై అధికార పార్టీ దృష్టి పెట్టింది. తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ మినహా అన్ని స్థానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు గులాబీ దళం రెడీ అవుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటు నియోజకవర్గాలపై ఇప్పటికే దృష్టి సారించారు. ముందస్తు వ్యూహంతో అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలను కోలుకోలేని దెబ్బతీసిన గులాబీ దళం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే వ్యూహాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. పార్టీ పరంగా సిట్టింగ్ ఎంపీలకు ఆయా స్థానాలను కేటాయిస్తామని భరోసా ఇస్తున్న కీలక నేతలను కూడా పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో కూడా తన ముద్ర వేసుకోవాలనుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పార్లమెంటు బరిలో దిగేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. గతంలో పోటీ చేసిన మెదక్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తారా, ఇతర పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్నుకుంటారా అన్నది పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. అసెంబ్లీకి ఎన్నికైన పలువురు సీనియర్ నేతలు కూడా పార్లమెంటు బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమి చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డితో పాటు అటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లాంటి నేతలు ముందు వరుసలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పార్టీ పరంగా
పార్లమెంటు నియోజకవర్గాలపై పట్టు సాధించేందుకు రంగంలోకి దిగుతున్నారు యువనేత. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమిస్తూ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా పార్టీ కార్యదర్శిని ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ భావిస్తోంది.